ఇండియన్ కరెన్సీ సింబల్. మళ్ళీ ఇండియన్ కరెన్సీ సింబల్గా ఏం తీసుకోవడం జరిగింది సార్? ఇండియన్ కరెన్సీ సింబల్ ఆర్ తీసుకుంటున్నాం సార్. మళ్ళీ దీని గురించి చాలాసార్లు మనకి గత ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు సివిల్ సర్వీస్ అన్నింటిలో ఎక్కువ అడగడం జరిగింది క్వశ్చన్స్. అంటే ఇండియన్ కరెన్సీ యొక్క సింబల్ ఆర్. ఈ ఆర్ను డిజైన్ చేసినటువంటి పర్సన్ ఎవరు అనేది మనకు కావాలి సార్. ఇండియన్ కరెన్సీ సింబల్ ఆర్ను రూపొందించినటువంటి రూపకర్త అంటే డి ఉదయ్ కుమార్. ఎవరు సార్? డి ఉదయ్ కుమార్. ఏ రాష్ట్రవాసి అంటే తమిళనాడు రాష్ట్రానికి నుండి డి ఉదయ్ కుమార్ అనేవాడు ఇండియన్ కరెన్సీ సింబల్ అంటే ఆర్ను డిజైన్ చేసినటువంటి పర్సన్. ఈ యొక్క ఆర్ అనేది మనకి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందని మనకి కాదు. దానికన్నా ముందు తీసుకుంటే డి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఏ రాష్ట్రవాసి చెప్తున్నాం? తమిళనాడు. ఇతని యొక్క సర్నేమ్ ఏం తీసుకుంటే డి ఫర్ ధర్మలింగం సార్. ధర్మలింగ ఉదయ్ కుమార్ గా తీసుకోవచ్చు. ఏ రాష్ట్రవాసి? తమిళనాడు రాష్ట్రం. ఏ యొక్క పిహెచ్డి స్కాలర్ తీసుకుంటే ముంబై ఐఐటి యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ముంబై ఐఐటి యూనివర్సిటీలో ఈ యొక్క ఇండియన్ కరెన్సీ సింబల్ ఆర్ ఇప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 2010 జూలై నుండి మనకి అమలులోకి రావడం జరిగింది. 2010 జూలై నుంచి ఆర్ అనే సింబల్ మనకు అమలులోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ కరెన్సీ నోట్ పైన మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ లో పదం ఉంటుందంటే 15 లాంగ్వేజెస్ ఉంటుంది. 14th లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, 15th లాంగ్వేజ్ వచ్చేసి ఏముంటుంది సార్? ఉర్దూ,